హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనకి ఇంట్లోన ఇటువంటి అట్ట గొట్టాలు కానీ లేదంటే నార్మల్ ప్లాస్టిక్ గొట్టాలు కానీ దొరుకుతూనే ఉంటాయి కదండి. ఇదైతే సిల్వర్ ఫాయిల్ అనమాట. ఇది పూర్తిగా అయిపోయిందండి. సో ఇటువంటి వాటిల్లో ఇంట్లో మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు పడేయకుండా. అలాగే నా దగ్గర ఓల్డ్ ఫ్యాంటది లాడ ఉంటే వాడు తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా థ్రెడ్ కానీ లేదంటే పురుకోసు లాంటిది గట్టను ఉన్నట్లయితే తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకుని ఈ గొట్టానికి ఈ విధంగా మనం చక్కగా పెట్టేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూసేసుకొని పైన చిన్న నాటు ఊడిపోకుండా వేసేసుకొని దీన్ని మనం బాత్రూంలోన ఎక్కడైనా ఒక మేక్ కొట్టేసుకొని మేక్కిని పెట్టుకోవచ్చు. లేదంటే షవర్కైనా ఈ విధంగా కూడా పెట్టేసుకున్నాం అనుకోండి. ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ పెట్టుకున్నాం అనుకోండి. మనము బట్టలు స్నానం చేసేటప్పుడు విడిచిన బట్టలు కానీ లేదంటే వేసుకోవలసిన బట్టలు కానీ లేదంటే టవల్స్ కానీ ఇలా రెగ్యులర్గా వాడినవి ఉంటాయి కదండి. వాటిని ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఉన్నట్లయితే పడేయకుండా ఇలా ట్రై చేయండి. టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు కిచెన్లోన ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉంటారండి. ఎప్పుడైనా బై మిస్టేక్ మన చేతిలోంచి ఆయిల్ కిందన జారిపడిపోవడము లేదంటే వంట చేసేటప్పుడు వలిగిపోయేటప్పుడు దీన్ని క్లీన్ చేయడం అంత సింపుల్ అయితే కాదండి. ఆయిల్ క్లీన్ చేసిన కూడాను మన గచ్చుల మీద ఉండిపోతూనే ఉంటాయి. ఒక్కోసారి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా కిచెన్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా ఆయిల్ పడింది అనుకోండి, ఆయిల్ మరక అనేది ఒక్కటి కూడా లేకుండా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనకు ఎక్కడైతే ఆయిల్ పడిందో దాని మీద ఇలా ఏదైనా మీకు నచ్చిన శనగపిండిని కానీ గోధుమ పిండిని కానీ వరి పిండిని కానీ ఒక్కోసారి ఇంట్లోన పిండిలు గట్టున్న పాడైపోతే మనకి ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. వాటిల్లో కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడైతే మనకి ఆయిల్ పడిందో అక్కడ మొత్తం కూడా ఉన్న ఆయిల్ కవర్ అయినట్టుగా కొంచెం పిండిని వేసేసుకొని ఈ విధంగా చేత్తో ఒక్కసారి ఒత్తేయండి. మొత్తం పిండి అంతా కూడాను ఆయిల్ని అబ్జర్వ్ చేసేస్తుంది. 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేయండి. ఆయిల్ మొత్తం కూడా పిండి అబ్జర్వ్ చేసేసిన తర్వాత ఇలా చేతితోటి చేటలో కానీ లేదంటే ఏదైనా న్యూస్ పేపర్లో కానీ లేదంటే కవర్లో కానీ వెత్తేసుకున్నట్లయితే మనకి చూడండి మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ పిండి పీల్చేసింది. నార్మల్గా సోప్ పెట్టి కడిగితే పోతుంది కదా అని అనుకుంటాం, కానీ జిడ్డు అనేది అలానే ఉండిపోతుందండి. ఒకవేళ ఈ జిడ్డు ఉంటే కాలు జారి పడిపోయిన మళ్ళీ మనకి ఇంకొక సమస్య ఏర్పడిపోతుంది. కాబట్టి సింపుల్గా వీలైన మట్టుకు జిడ్డు లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నాకు కొంచెం డౌట్గా ఉన్నట్లయితే కొంచెం సబ్బుతోటి క్లీన్ చేసి తడిగుడతో 2-3 సార్లు శుభ్రంగా తుడిచేసానండి. తర్వాత మనకు ఒక్క దగ్గర కూడా ఆయిల్ చుక్క అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో ఎక్కువగా దోమలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాగే ఇంట్లో కూడా ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనకి ఇంట్లోకి ఈగలు దోమలు పురుగులు లాంటివి రాకుండా అలాగే ఇంట్లోనే బ్యాడ్ స్మెల్ లాంటిది కూడా లేకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఒక 2 లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కని కూడా ఈ విధంగా మెత్తగా కచ్చాబెచ్చగా దంచేసుకోండి. ఆ తర్వాత నార్మల్గా మనము కుందుల్లోన దీపం పెడతాం కదండి. సో ఆ కుందని తీసేసుకొని మట్టి ప్రమిదని అయితే నేను తీసుకున్నాను. ఇందులో మనం మెత్తగా పౌడర్ చేసేసిన పౌడర్ని అయితే ముందు చేసుకున్నాం కదా, అది వేసేసుకొని అలాగే కొంచెం కాఫీ పౌడర్ను కూడా వేసుకోండి. మీకు ఏది నచ్చింది అని వేసుకోవచ్చు. తర్వాత నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా దీపారాధన ఆయిల్ అయినా వేసేసుకొని ఒక ఒత్తి పెట్టేసుకొని చక్కగా వెలిగించేసుకోండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో చేపలు లాంటివి పీతలు లాంటివి గట్రా ఉండేటప్పుడు ఆ స్మెల్ అనేది అస్సలు వదలదు కదండి. అలా కంటిన్యూస్గా ఇంట్లో ఎంత క్లీన్ చేసినా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కూడా మనం ఈ దీపం ఇంట్లోని వెలిగించడం వల్ల ఇంట్లో నుండే బ్యాడ్ స్మెల్ కూడా పోతుందన్నమాట. లవంగాలు అలాగే మనం దాల్చిన చెక్క గట్టను వేసాం కాబట్టి ఇంట్లోనే ఉండే దోమలు ఈగలు పురుగులు లాంటివన్నీ కూడా క్షణాల్లోనే మాయమైపోతాయి. ఈవినింగ్ టైంలోన మన గార్డెన్లో కానీ లేదంటే బాల్కనీలోను కానీ హాల్లో కానీ వెలిగించి చూడండి. ఇంట్లో ఉండే దోమలన్నీ కూడా బయటకు పోతాయి. ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా కిచెన్లోనూ మనకి యూజ్ అవుతూనే ఉంటుందండి టిప్పు. అల్లం అనేది మనం ఒక్కొక్కసారి తెచ్చుకునేటప్పుడు మార్కెట్ నుంచి ఇలా ఖచ్చితంగా మట్టి అనేది ఉంటుంది కదా. కొంతమంది దీన్ని కడగాలంటే గంటలు నానబెట్టేసి ట్యాప్ కింద ఎక్కువ వాటర్ని వేస్ట్ చేసి కడుగుతూ ఉంటారు. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా అలాగే అల్లం మీద పొట్టును కూడా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో తక్కువ వాటర్తో అనేది అయితే తెలుసుకుందాం. ఇటువంటి నెట్ బ్యాగ్స్ అనేవి మనం రేగిపళ్ళు కానీ లేదా ఫ్రూట్స్ కొనేటప్పుడు కానీ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి కదా. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి, అలాగే చాలా హార్డ్గా కూడా ఉంటాయండి. నేనైతే అల్లాన్ని ఈ విధంగా వాటర్లో వేసేసుకున్న తర్వాత ఇటువంటి బ్యాగ్ ఉంటే దీంతో నేను ఎప్పుడు కూడా అల్లం కానీ క్యారెట్ కానీ బీట్రూట్ లాంటివి గట్టను క్లీన్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా పొట్టు కావాలనుకున్నట్లయితే గట్టిగా రుద్దారనుకోండి పొట్టు కూడా వచ్చేస్తుంది. నేనైతే పొట్టు అనేది ఎప్పుడు కూడా క్లీన్ చేయనండి. నార్మల్గా మట్టి ఇసుక లాంటిది మాత్రమే క్లీన్ చేస్తాను.
అలాగే ఇరుకిరుకుల్లో కొంచెం మట్టి దూరిపోతుంది కదా, దాన్ని కూడా ఈ థ్రెడ్ సన్నంగా ఉండడం వల్ల ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మట్టి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. దీనికోసం మనం గంటలు నానబెట్టి రుద్ది పనే లేకుండా ఈజీగా మనం పని చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. సో చూసారు కదండి, జస్ట్ తక్కువ వాటర్ తోటే మనం ఒకే ఒక నిమిషంలోనైతే ఈజీగా ఇలా క్లీన్ చేసేవచ్చు. దీనివల్ల టైము సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాము. మనం కొత్తిమీర అనేది తెచ్చుకునేటప్పుడు జస్ట్ ఒక పూటలోనే పాడైపోతుంది కదండి, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకు ఒక రోజు కంటే ఎక్స్ట్రా ఉండదు. ఇలా మనకి 15 నుంచి 20 రోజులైనా కూడా కొత్తిమీర అనేది పాడైపోకుండా ఉండాలంటే సింపుల్గా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేది మనకి సమ్మరే కాబట్టి ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా కొత్తిమీర తెచ్చుకునేటప్పుడు కాడలు అనేవి కట్ చేయకుండా చక్కగా ఒక దారంతో కానీ రబ్బర్తో కట్ చేసుకొని ఇలా ఒక గ్లాసుడు వాటర్లోన వేళ్ళు అడుగులు ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా దించేసుకోండి. ఫ్రిడ్జ్ లేని వారు బయట క్యాప్ లాంటిది కానీ గ్లాస్ లాంటిది కానీ పెట్టేసుకొని చక్కగా బయటైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉన్నవారు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా ఎక్స్ట్రా మనకి నిల్వ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్తిమీర కట్టనే మనం కొనాలంటే 20-30 రూపాయలు ఉంటుంది కాబట్టి ఇలా కాస్ట్ అనేది చిన్నదైనా కూడా మనం పడేయలేము. కాబట్టి కొత్తిమీర అనేది నెల రోజులైనా కూడా మనకి పాడైపోకుండా ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు అండి. పైనుంచి మనం ఆకులు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా కిచెన్లో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారండి. మన కిచెన్ అంతా నీట్గా ఉంటుంది కానీ వాటి కార్నర్స్ అలాగే సింక్ కింద గట్టున్న గోడలు అలాగే గోడ వారంతా కూడా మనకి ఏంటంటే ఇలా నల్లగా మురుకుగా అయిపోతూ ఉంటాయి కదండి. అలాగే నేను లాస్ట్ ఇయర్ వింటర్లోన చలికి కొద్దిగా సీట్ అనేది అంటించాను అనమాట. దానివల్ల కూడా ఈ గమ్మంతా చుట్టూ పట్టేసి ఇలా నల్లగా కార్నర్స్తో పాటు సింక్ దగ్గర కూడా ఇలా అయిపోయింది అనమాట. ఈ కొంచెం ఓల్డ్ హౌస్ అవ్వడం వల్ల కూడాను ఇలా అయిపోయిందండి. ఇలా ఎవరి ఇంట్లోనో ఎవరి కిచెన్లోనైతే మనకి కార్నర్స్ కానీ గచ్చులు మిడిల్లో కూడాను ఏంటంటే నల్లగా మురికి పట్టేస్తుంది కదా, దాన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. చాలామంది పీజీలు పెట్టి రుద్దుతూ ఉంటారండి. ఇది ఏది అవసరం లేదు. మన కిచెన్ కానీ ఇల్లు కానీ కొత్తగా మెరిసిపోవలసిందే. ఇలా మనము గిన్నెలు తోముకునే సోపు కానీ లేదంటే బట్టలు తోముకునే సోపు ఏదైనా కూడా మీరు తీసేసుకోండి. ఆ తర్వాత ఓల్డ్ బౌల్ కానీ లేదంటే కొబ్బరి చెప్పను కానీ చక్కగా తీసేసుకొని మనం తురిమిన సోపుని ఇందులోని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనైతే ఒక 2-3 స్పూన్ల వరకు కూడాను హార్పిక్ని అయితే వేసేసుకోండి. హార్పిక్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా మనకు పనిచేస్తుందండి. ఒక్కొక్కసారి కిచెన్లోన గార మరకలు ఇలా జిడ్డు మరకలు అనేవి పెట్టేసేటప్పుడు కూడాను హార్పిక్ కానీ సోపు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. రెండింటిని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక ఓల్డ్ టూత్ బ్రష్ అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా, దాంతో చేతికి టచ్ అవ్వకుండా ఇలా మీరు ఎక్కడెక్కడైతే కార్నర్స్లో మురుకుందో ముందు అక్కడ కొంచెం ఎక్కువ మురుకుందో అనుకోండి వాటర్ని జల్లేసుకోండి. లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా కొంచెం బ్రష్ తోటి నీట్గా ముంచేసుకుంటూ గచ్చు టైల్స్ మధ్యలోన గ్యాప్స్ ఉంటాయి కదండి, అక్కడ కానీ అలాగే కిచెన్లోన ఇలా మన కిచెన్ గట్లు కానివ్వండి, ఎక్కడైతే మనకి బాత్రూమ్ టైల్స్ దగ్గర కానివ్వండి ఇలా ఎక్కడెక్కడైతే మురుకు అనేది చేరిపోయిందో అక్కడ ఈజీగా ఇలా బ్రష్ తోటి క్లీన్ చేసేసామనుకోండి మురుకు పోతుంది, ఈ నలుపుదనం అంతా పోతుందండి. అలాగే ముఖ్యంగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది కదా, అదంతా కూడా పోతుంది అన్నమాట. సో నేను మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత సింక్ దగ్గర కూడా ముఖ్యంగా ఈ ప్లేట్ దగ్గర నుంచి మనకి ఎక్కువ మురికి అనేది పట్టేస్తుందండి. అలాగే బలులు బొద్దింకలు కూడా మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి ఫామ్ అయిపోతూ ఉంటాయి అంటే నైట్ టైం కిచెన్లోకి బొద్దింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇలా మనం రాకుండా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సింక్ దగ్గర కట్టి కిచెన్ కార్నర్లో క్లీన్ చేయాలంటే నెలకు ఒకసారి అలా క్లీన్ చేయండి. కిచెన్ కానీ లేదంటే గచ్చులు కానీ మన ఇల్లు కానీ చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. మొత్తం క్లీన్ చేసేసానండి. ఆ తర్వాత ఒక తడిగుడ్డతో ఇలా 2-3 సార్లు క్లీన్ చేసామనుకోండి కార్నర్స్ అనేవి చూసారు కదా ఎంత నీట్గా అయితే మనకు వచ్చేసాయో. సో పైన ఉన్నదంతా కూడా గమ్ము అండి, మీకు అందుకే నల్లగా అయితే కనిపిస్తుంది. ఆ గమ్ము అనేది మనం కొంచెం క్లీన్ చేయాలంటే వేరేగా క్లీన్ చేయాలి. బట్ మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయింది. సో చూసారు కదా ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత నీట్గా ఉందో. సో ఈ విధంగా కిచెన్ కార్నర్లో కానీ ఇంట్లోనే ఉండే మురికిని కానీ క్లీన్ చేయాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. కిచెన్ అంతా అందంగా మెరిసిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అని అనుకుంటున్నాను. టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్